రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్రమంగా బిడ్డను కొనుగోలు చేసి సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమల్ తెలిపారు. ఈ కేసులో కీలక పాత్రధారులైన డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు అడ్వకేట్ జయంత్ కృష్ణతో సహా 8 మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. ఇతర మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారని చెప్పారు. ఢిల్లీకి చెందిన ఓ గర్భిణిని విమానంలో విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. గతంలోని విశాఖలో ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసిన డాక్టర్ నమ్రత కొన్నాళ్ల క్రితం 30 లక్షలకు ఓ బిడ్డను కల్కత్తాలోని ఓ దంపతులకు అమ్మకానికి పెట్టారని చెబుతున్నారు. తాజాగా మోసపోయిన రాజస్థాన్ కు చెందిన దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రష్మి పెరుమల్ తెలిపారు. ఈ మేరకు డాక్టర్ నమ్రతపై విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ జిల్లా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మరి ఇప్పుడు ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో అయితే సంచలన విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. అలాగే మరి ఈ కేసులో కీలక పాత్రుడైన మరి నమ్రత అలాగే వాళ్ళ కుమారుడు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే 8 మందిని కూడా అరెస్టు చేసినట్లయితే డీసీపీ అయితే పేర్కొన్నారు. అప్డేట్స్ ఏంటి? సృష్టి హాస్పిటల్ సంబంధించిన ఈ టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించినటువంటి కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పాలి. ఏదైతే విశాఖ అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా పలు హాస్పిటల్స్ లో నిర్వహించినట్లుగా అయితే ఇప్పటికే తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వేరే మహిళకు పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా కూడా పుట్టిందని చెప్పేసి నమ్మించినటువంటి యాజమాన్యం పరిస్థితులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఢిల్లీకి చెందినటువంటి గర్భిణి ప్రైవేట్ ఫ్లైట్ ఆమె విశాఖలో డెలివరీ చేసినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే గతంలో విశాఖలో ఇదే తరహాలో కోట్లాది రూపాయలు దందా చేసినట్లుగా డాక్టర్ సంవత్సరంపై ఇప్పటికే అనేక ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నమ్రత చేసినటువంటి గతంలో ఇదే విధంగా అంటే ఇప్పుడు ఏదైతే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించిన విషయాల్లో ఏదైతే చేశారో ఈ ప్రాసెస్ సంబంధించినటువంటి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో అప్పట్లో కేసులు కూడా తినమే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని ఏళ్ల క్రితం 30 లక్షలకు ఓ బిడ్డను కలకత్తాలోని ఓ దంపతులు కూడా అమ్మడానికి పెట్టినట్టుగా డాక్టర్ అనేక ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సృష్టి ట్యూబ్ బేబీకి సంబంధించినటువంటి పేరుతో 18 అమ్మకానికి పెడుతున్నటువంటి ఆ ముఠాను విశాఖ పోలీసులతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలు స్టేషన్ లో ఇప్పటికే కేసులు నమోదైనట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే జూన్ నెలలో డెలివరీ అయినట్టుగా కూడా ఆ మగ బిడ్డకు సంబంధించినటువంటి విషయంపై విశాఖలో జన్మనిచ్చినట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. డాక్టర్ నర్మదాపై అనేక కేసులు నమోదైనట్టుగా కూడా వస్తుంది. అయితే విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ తో పాటు కూడా పలు కేసులు నమోదైనట్టుగా ఇప్పటికే మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే లోనైన సమగ్ర విచారణ చేసేందుకు పోలీసులు అయితే అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ గతంలో కూడా దొంగ సర్టిఫికేట్లతో అంటే నకిలీ సర్టిఫికేట్లతో ఈ హాస్పిటల్ అందజేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కీలకమైనటువంటి పత్రాలను చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏవైతే ఈ నమ్రత డాక్టర్ నమ్రతను ఇప్పటికే పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఈ కేసుకు సంబంధించి అంటే ఏదైతే పలు యువత దగ్గర నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసినట్టుగా ఏదైతే వాటిని ఇప్పటికే నిలవరించినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించినట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అటు హైదరాబాద్ అవనివ్వండి, ఇటు విశాఖ, విజయవాడలో అవనివ్వండి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి విషయంపై అయితే లోతైన దర్యాప్తు పోలీసులు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.